హైదరాబాద్లో వెలుగు చూసినటువంటి ఒక లవ్ జిహాద్ ఇన్సిడెంట్ గురించి మనం విన్నాం. ఒక యువతిని నవాజ్ అనే వ్యక్తి అబద్ధాలు చెప్పి మోసం చేసి ఆ తర్వాత ఆ యువతిని పెళ్లి చేసుకొని ఆ యువతి దగ్గర డబ్బులు తీసుకొని బంగారం తీసుకొని ఆ యువతి ఆస్తంతా లాగేసుకొని మతం మార్చి దారుణంగా మోసం చేశాడు అంటూ ఒక యువతి కూకట్పల్లి నుంచి వచ్చి పంజాగుట్టలో కేసు పెట్టడాన్ని మనం చూసాం. ఆ సందర్భంలో పోలీసులు కేసు నమోదు చేశారు. 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును విచారిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మనకి తెలిసిన వర్షన్ ఆ యువతిని ఆ వ్యక్తి నవాజ్ అనే వ్యక్తి మతం మారానని చెప్పి హిందూగా మారిపోయానని చెప్పి సర్టిఫికెట్ చూయించి పెళ్లి చేసుకొని ఫస్ట్ నైట్ రోజు తన ఫ్రెండ్స్తో తన బ్రదర్స్తో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆ యువతిని చిత్రహింసలు పెట్టాడని, ఆ యువతి ఆస్తి లాగేసుకున్నాడని, ఆ యువతి పేరుతో లోన్స్ తీసుకున్నాడని, బంగారం లాగేసుకున్నాడని, అన్ని రకాలుగా చివరికి మోసపోయి తన ప్రాణాలకి కూడా హాని ఉందని తెలిసి చివరికి బయటకు వచ్చి కంప్లైంట్ చేశాను. అప్పటికే అతనికి 2 పెళ్లిళ్ళయ్యాయన్న విషయం కూడా చాలా లేటుగా తెలిసింది అంటూ ఆ యువతి చెప్పింది. ఇంతవరకు మనకి తెలిసిన విషయం. ఇప్పుడు మీడియా ముందుకు నవాజ్ వచ్చాడు. నవాజ్ మరిన్ని సంచలన విషయాలు ఈ కేసు గురించి చెప్తున్నాడు. తన భార్య నటాషా ఇప్పుడు ఆ యువతి చేస్తున్నటువంటి ఆరోపణలను నవాజ్ ఖండిస్తున్నాడు. నటాషా తనపై చేసిన ఆరోపణలన్నీ అబద్ధమని చెప్తున్నాడు. తాను చెప్పినట్లుగానే షాప్కి వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చానని, తర్వాత తనే తనకి మెసేజ్ చేసిందంటే ఆ యువతే అతనికి మెసేజ్ చేసిందని చెప్తున్నాడు. తర్వాత వీకెండ్కి తనే గెస్ట్ హౌస్కి కూడా తీసుకెళ్ళిందంటూ నవాజ్ చెప్తున్నాడు. ఏ గెస్ట్ హౌస్కు వెళ్ళాలన్నది కూడా తనే సెలెక్ట్ చేసిందట. గెస్ట్ హౌస్కు తను ఆ యువతితో కలిసి వెళ్ళానని, అయితే మిగతా ఇంకెవరు రాలేదు. ఆ యువతి చెప్తున్నట్లుగా తన ఫ్రెండ్స్ లేదంటే బ్రదర్స్ వీళ్ళంతా రాలేదని, తనకి 2015 నుంచి మందు అలవాటు లేదు అంటూ చెప్తున్నాడు. తను తాగుతాను అంటేనే నేను వెళ్ళి మందు తెచ్చామని, అంటే ఆ యువతి తాగుతానంటే అతను వెళ్ళి మందు తీసుకొచ్చాడట. అతనికి మందు అలవాటు కూడా లేదని చెప్తున్నాడు. చివరికి ఆ యువతి బలవంత పెడితేనే తాను మందు తాగానని, అక్కడి సీసీటీవీలో కూడా ప్రతిదీ రికార్డ్ అయింది, కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి అని చెప్తున్నాడు.